ఇన్ని జరుగుతున్నప్పుడు వినియోగదారులు ఎంత దృష్టి పెడుతున్నారు, ఏ మేరకు అర్థం చేసుకుంటున్నారు విషయాల్ని, ఏ మేరకు ప్రతిఘటిస్తున్నారు, ఏ మేరకు ఫిర్యాదులు చేస్తున్నారు, ఏ మేరకు సంఘీభావంతో సంఘటితం అవుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ మీ దృష్టికి తీసుకురావాలని ఇంత వివరంగా చెప్తున్నాం. కోరమండల్ ఎక్స్ప్రెస్, మరో ఎక్స్ప్రెస్, ఇంకో గూడ్స్ ట్రైను కలిసి పట్టాలు తప్పి బీభత్సం సృష్టించిన రోజు నుంచి అది జరిగి 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లోనూ మరో 4 యాక్సిడెంట్లు జరిగాయి. అంచేత ఇక్కడ మనం టెక్నాలజీ సంపాదించుకున్నాం, ఒక పెద్ద యాక్సిడెంట్తో అప్రమత్తం అయ్యాం. అయినప్పటికీ కూడా ఇలాగ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్న విజయనగరం దగ్గరలో కొత్త వలస దగ్గర జరిగిన యాక్సిడెంట్ 4వది. ఈ సంవత్సరంలో జూన్లో జరిగిన పెద్ద యాక్సిడెంట్ తర్వాత ఇది ఎక్కడ లోపం ఉంది, ఇది ప్రజలకు తెలియాలా. ఏదో ఎంక్వైరీ రిపోర్ట్స్ అని అదని ఇదని వస్తే సరిపోదు, ప్రజలకు తెలియాలా. విజయనగరం దగ్గర జరిగిన యాక్సిడెంట్ ఈ కారణం వల్ల జరిగింది, బీహార్లో జరిగిన యాక్సిడెంట్ ఈ కారణం వల్ల జరిగింది అని చెప్పే పరిస్థితిలో ఉండాలి. అక్టోబర్లో బీహార్లో జరిగిన యాక్సిడెంట్లో 4 ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణహాని పెద్ద ఎక్కువగా లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయినట్టే కదా. అది ఎందుకు జరిగింది రిపోర్ట్ ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండాలి, ఉండి తీరాలి. ఈ మధ్య పార్లమెంట్లో 6427 రైల్వే స్టేషన్లో ఈ భద్రతా సేఫ్టీ ఎక్విప్మెంట్ నెలకొల్పామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించింది. అది జరుగుతుంది కూడా. కానీ ప్రజలకు ఇప్పుడు ఏం అనుమానం వస్తుందంటే, నువ్వు యాంటీ కొల్యూషన్ ఎక్విప్మెంట్స్ అంటున్నావు, పెడుతున్నావు, బోళ్ళంతా కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చానన్నావు, ది బెస్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పి అన్నావు, మరి జరుగుతూనే ఉన్నాయి కదా. ఇది అనుమానం వస్తుంది. ఇప్పుడు నేను ప్రభుత్వం తరపు ఈ లోపం ఉంది అని నేను చెప్పటం లేదు. ఇలా జరుగుతున్న దానికి మన స్పందన ఏమిటి అన్న దాని విషయం గురించి మాట్లాడుతున్నా. ఏదో చేయండి. వినియోగదారులు చేయాల్సిన పని ఏంటంటే, 300 మంది సుమారు చనిపోయిన కోరమండల్ ఎక్స్ప్రెస్ విషయంలో ఏం జరిపాం, అసలు ఏం సభలు జరిపాం, ఏమి చెప్పాం, ఇలాంటివి జరగకుండా ఉండటం కోసం ప్రభుత్వం మీద ఏం ఒత్తిడి తీసుకొచ్చాం, ఏమీ లేదుగా. పేపర్లో ప్రకటించినాయి, పేపర్లో న్యూస్ వచ్చింది, విన్నాం, బాధపడ్డాం, ఊరుకున్నాం. మరి చూడండి, తర్వాత 4 యాక్సిడెంట్లు జరిగినాయి. పట్టాలు తప్పడం అయితేనేంటి, ఇంకోటి అయితే ఏంటి, ఇది ముగించే ముందు ఇంకొక చిన్న విషయం మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తాను. కొన్ని గణాంకాల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, భద్రతా విషయాలను చూపించవలసిన పోస్టులు కొన్ని ఉంటాయి, అది సేఫ్టీ వింగ్. అది అందులోనే 1,70,000 మంది ఉద్యోగులు వేకెన్సీస్ ఉన్నాయి. నింపల ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు అన్నది కూడా కాదు, దాన్ని పట్టించుకునే ఎంప్లాయీస్ కూడా ఉండాలి. ఇలాంటి విషయాల్లో కొంచెం ట్రాన్స్పరెన్సీ కూడా కావాలి. ఇది మనం కోరాలంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే ఈ రకంగా ప్రజలు అలజడి చేస్తున్నారు అనేదైనా కనీసం ప్రభుత్వానికి చేరాలి. అంచేత ఇటువంటి విషయాల్లో మరింత శ్రద్ధ వహించి అవసరమైనప్పుడు లోకల్గానే మనలో మనం మీటింగ్ పెట్టుకుందాం, జరిగిన యథార్థాలని అక్కడ చర్చించుకుందాం. ప్రతి విలేజ్లోనూ లేకపోతే ప్రతి ఇంపార్టెంట్ సిటీలోనూ ఇలాంటివి జరుగుతున్నప్పుడు అది దేశవ్యాప్తంగా వెళుతుంది. ఈ రకమైన చైతన్యం వినియోగదారులు తెచ్చుకోవాలని ఆశిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.